ఏర్పరచుకోవాలి మనం గురువులు. కాబట్టి వీళ్ళిద్దరు అమ్మా నాన్నలు మనకు జన్మనిచ్చి వాళ్ళు ఈ దీనికి తీసుకొచ్చారు. కానీ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? గురువు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎప్పటికీ మనం జీవితంలో మర్చిపోకూడదు అన్నమాట. ఎవరైతే మర్చిపోరో వాళ్ళు వాళ్ళ జీవితాల్లో బ్రహ్మాండమైన విజయాలను సాధిస్తారన్నమాట. అందువల్ల మీరు కూడా రోజు అమ్మా నాన్నలకు గౌరవం ఇవ్వడం, గురువుల్ని గౌరవం ఇవ్వడం. గురువుల్ని గౌరవం అంటే కనపడగానే ఏం చేస్తారు గురువులు? మీరు నమస్కారం పెడతారా లేదా? కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వేదిక మీద ఆసీనులైన పెద్దలు, తర్వాత ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. మీ స్కూల్ గురించి చాలా విన్నాను, మీ అందరి గురించి చాలా విన్నాను. ఈ స్కూల్లోకి అడుగు పెట్టగానే కాజల్ అని ఒక అమ్మాయి కనపడింది. తెలుసా మీ అందరికి? ఏం చేసింది అమ్మాయి? టేబుల్ టెన్నిస్ లో మన దేశాన్ని రిప్రజెంట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళబోతుంది? జూలై 14న థాయిలాండ్కి వెళ్ళబోతుంది. కాబట్టి చూడండి, ఆ అమ్మాయిని కలవగానే ఎంతో ఆనందమైంది అనమాట, హ్యాపీ. ఎందుకంటే మన స్కూల్ ఇప్పుడు రేపు ఎక్కడ ఇంటర్నేషనల్ మ్యాప్ లో వెళ్ళబోతుంది మన స్కూల్. అవును బాబు, మీరు కొంచెం తిరుగుతుండీ పిల్లలకి అడ్డు వస్తుంది. కాబట్టి ఆ అమ్మాయిని కలిశాను. తర్వాత కూచిపూడి వేసింది మీ అమ్మాయి. అమ్మాయి పేరేంటి? ఉత్పల్. ప్రతి ఒక్క విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. చూడండి, ఈ బెలూన్లు ఎక్కడ పెట్టారు? అతికించారు, ఇక్కడ స్టిక్ చేశారు. కానీ ఈ బెలూన్లు మనం లాగేసి వదిలేసినా కూడా అవి పైకి వెళ్తాయి. ఈ బెలూన్ నుంచి గాలంతా తీసేసి అక్కడి నుంచి అలా పెట్టగలమా? మనం ఏమవుతుంది మరి? ఎందుకు ఎలా నిలబడుతుంది అది? చెప్పాలి నాకు ఎవరైనా ఒకరు లేచి చెప్పాలి. బెలూన్లో ఎప్పుడైతే మనం ఎయిర్ నింపుతామో అది ఏమవుతుంది? సైజ్ లో పెద్దగా వేసి అది ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్తుంది? పైకి. కాబట్టి మనకి ఇక్కడ కనిపించిన ప్రతి ఒక్క దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకు అది అలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు. అది ఎందుకు అలా పైకి వెళ్ళిందని ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మీ కంప్యూటర్లు ఉన్నాయి మీ దగ్గర, సో మేడం అడగండి, మేడం ఇది ఎందుకు పైకి వెళ్ళింది? ఆ లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుకోవాలి, ఎందుకు ఇలా పైకి వెళ్తుంది. అప్పుడు మీలో నెమ్మదిగా దాని గురించి ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఇంట్రెస్ట్ మొదలై అప్పుడు మనం పెద్ద పెద్ద సైంటిస్టులుగా తయారవుతాం. సైంటిస్ట్ అందరూ కూడా మీలాగే చదువుకున్న వాళ్ళు. చిన్న చిన్న స్కూల్ సైంటిస్ట్ అంటే ఎక్కడి నుంచో పైనుంచి రాలేదు, మీలాగే చదువుకున్నారు. కానీ వాళ్ళు కనపడిన ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రెస్ట్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. మాస్టర్లతో డిస్కస్ చేశారు, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చూసుకున్నారు. చూసి వాళ్ళంతా సైంటిస్టులుగా తయారయ్యారు. కాబట్టి మీరందరూ కూడా సైంటిస్టులు అవ్వగలరు. మీరు ఏం కావాలనుకుంటే అది అవ్వగలరు అనమాట. అందువల్ల మనం అనుకోవాలి మనం ఏమైనా చేయాలి అనే విషయాన్ని. సరేనా? మరి రెండో విషయం, ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చూసారా ఎప్పుడైనా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటారు మీ ఇంటి దగ్గర, ఎప్పుడైనా చూసారా లేదా? ఏం చేస్తారు ఆ బిల్డింగ్లు కట్టేటప్పుడు? మొదట్లో ఏం చేస్తారు? మొదట పిల్లర్స్ కట్టేస్తారా? ఏం చేస్తారు? ఫౌండేషన్ వేస్తారు. మొదటి ఫౌండేషన్ అంటే తవ్వుతారు, భూమిలోంచి తవ్వి ఫౌండేషన్ వేసి దాని తర్వాత పిల్లర్స్ వేసి దాని మీద కడతారు. సపోజ్ ఫౌండేషన్ ఎవరు చేయలేదు అనుకుంటే ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది. కాబట్టి ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత పెద్దగా స్ట్రాంగ్ గా మనం కట్టచ్చు. అది బిల్డింగ్ విషయం. మన ఫౌండేషన్ ఏంటి? మనం కూడా అలాగే నిలబడాలంటే మన ఫౌండేషన్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా ఉండాలి. మన ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో మనం కూడా స్ట్రాంగ్ గా నిలబడగలం. మన ఫౌండేషన్ సరిగా లేకుంటే మనం కూడా పడిపోతాం. మన ఫౌండేషన్ అంటే ఏంటి? చదువు. ఒకటి చదువు. ఫౌండేషన్ వేసేటప్పుడు చూసారా, సిమెంట్ వేస్తారు, ఇసుక వేస్తారు, రాళ్లు పెడతారు, అందులో స్టీల్ వేస్తారు. ఇవన్నీ వేస్తే ఫౌండేషన్ అవుతుంది. కాబట్టి మన ఫౌండేషన్ లో మొదటి ఏమన్నారు? చదువు. మరి సిమెంట్ అయిపోయింది. ఇసుక డిసిప్లిన్ అంటే మన క్రమశిక్షణ. ఇంకా రెస్పెక్ట్. ఎదుటి వాళ్ళకు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, దాన్ని సంస్కారం. కాబట్టి చదువు, సంస్కారం, క్రమశిక్షణ,
ఇవన్నీ కలిస్తే మన ఫౌండేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల మన ఫౌండేషన్ గట్టిగా ఉంటే మనం బ్రహ్మాండంగా స్ట్రాంగ్ గా పైకి పెరగలం. కాబట్టి మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నాయి మనవి, కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. అది మన కర్తవ్యం. ఇంకో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ అందరికి మేడం చెప్పి నీళ్ళు ఇప్పిస్తాను, బకెట్లో నీళ్ళు చెప్పి ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్న అన్ని చెట్లకు నీళ్ళు వేసినామంట. ఇప్పుడే చూశాను పక్కన హిందూ కాలేజ్ కదా, హిందూ హై స్కూల్, అక్కడ కూడా చెట్లు ఉన్నాయి, చిన్న చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి. మీరు ఏ చెట్టుకి నీళ్ళు పోస్తారు? చిన్న చెట్లకు, పెద్ద చెట్లకు? పెద్ద చెట్లకు నీళ్లు కావాలా, చిన్న చెట్లకు నీళ్లు కావాలా? చిన్న చెట్లకు. పెద్ద చెట్లు ఏమైతాయి, వాటిలకు భూమిలోంచి నీళ్లు తీసుకోగలవు కదా, ఎందుకంటే వాటి రూట్స్ లోపల వరకు వెళ్ళిపోయింటాయి. చిన్న చెట్లకు ఏమవుతుందంటే వాళ్ళ రూట్స్ అంతవరకు వెళ్ళవు. కాబట్టి వాటికి ఏం కావాలి? నీళ్ళు వేస్తే పెరుగుతుంది. ఉత్త నీళ్ళు వేస్తే పెరుగుతుందా చెట్టు? ఇంకేమేం కావాలి? సన్లైట్ కావాలి, ఎయిర్ కావాలి, వాటర్ కావాలి. ఓకే, అది ఎయిర్ లో వస్తుంది. ఇంకా ఎరువులు వేయాలి కదా, మెన్యూర్, పెస్టిసైడ్స్, మెన్యూర్స్ ఇవన్నీ వేస్తాం. ఇవన్నీ వేసిన తర్వాత చెట్టు ప్రమాణం పెరుగుతుందా? బాగా పెరుగుతుంది. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తున్నట్టు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ చిన్న చిన్న కలుపు మొక్కలు పెరుగుతాయి. చూసారు ఎప్పుడైనా? వీడ్స్ అంటాం. వీడ్స్ ఉంచాలా, తీసేయాలా? తీసేయాలి. వీడ్స్ తీసేయకుంటే ఏమవుతుంది? చెట్టు సరిగ్గా పెరగదు కదా, స్ట్రాంగ్ గా పెరగదు చెట్టు, వీడ్స్ బాగా పెరిగిపోతాయి. కాబట్టి వీడ్స్ తీసేయాలి. కాబట్టి చెట్టు బాగా పెరగాలంటే మంచి సాయిల్ ఉండాలి, నీళ్లు కావాలి, సూర్యరశ్మి అంటే సన్ రేస్ కావాలి, తర్వాత మీరు అన్నట్టు ఎయిర్ కావాలి, తర్వాత మెన్యూర్ మంచి ఎరువు వేయాలి. దాంతో పాటు చుట్టూ ఉన్న కలుపు మొక్కలు అంటే వీడ్స్ కూడా తీసేయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరే ఆ చిన్న చెట్టు ఎవరు? మీరు బాగా పెరగాలంటే మీకు ఏమేమి కావాలి చెప్పండి? చదువులు కావాలి, ఇంకా మంచి తిండి తినాలి కదా. ఏం తిండి తింటారు? పిజ్జా తింటారా, కూల్ డ్రింక్ తాగుతారా? అన్నం తినాలి, బ్రహ్మాండం. అన్నం తింటే బాగుంటుంది ఆరోగ్యం. చాలా మంది పిల్లలు పిజ్జా తింటుంటారు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, పెప్సీ అంటారు, ఇవి అంటారు. అవన్నీ తింటే మన శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది. రెస్పెక్ట్, యాటిట్యూడ్. ఇంకా వీడ్స్ గురించి మీరు చెప్పలేదు. నేను చుట్టుపక్కల వీడ్స్ తీసేయమన్నాను, కానీ మన చుట్టుపక్కల వీడ్స్ ఏమి? బ్యాడ్ హ్యాబిట్స్. ఎస్. ఇంకా బ్యాడ్ ఫ్రెండ్స్. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్. మన టైం చాలా వేస్ట్ చేసేస్తుంటాయి చాలా విషయాలు. ఇవన్నీ వీడ్స్ ఏమో. స్మార్ట్ ఫోన్స్ మీరే చెప్పారు. టీవీ, వీడియో గేమ్స్. కంప్యూటర్ మంచిగా కంప్యూటర్ వాడితే మంచిగా ఉంటుంది. ఇంకా కాబట్టి మీకు బాగా మంచిగా మీకు ఏం కావాలో మీకు తెలుసు, మీరు ఏమేమి చేయకూడదు అది కూడా మీకు తెలుసు. మరి అది చేయాలి. మనం వీడ్స్ ఎలాగైతే మనం తీసేసుకుంటే చెట్టు సరిగా పెరగదో, మన చుట్టూ ఉన్న వీడ్స్ కూడా మనం తీయకుంటే ఏమవుతుంది? మనం కూడా సరిగా పెరగము. బోన్సాయి చూసారు? బోన్సాయి ఎప్పుడైనా? చిన్న చిన్న ఎంతే ఉంటాయి చెట్లు. కాబట్టి మనం కూడా ఏమవుతాం? బోన్సాయి చెట్లుగా ఉండిపోతాం. మనం ఎలా ఉండాలి? పెద్ద చెట్టుగా మనం పెరగాలి. మరి వీడ్స్ అన్నింటినీ మనం పట్టుకుని పెట్టుకుంటే మనం కూడా ఏమైపోతాం? బోన్సాయి చెట్టులాగా తిరుగుతూ ఉంటాం. మరి ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మీకు బోన్సాయి చెట్లు కావాలా, మంచి పెద్ద పెద్ద చెట్లు కావాలా మీకు? కాబట్టి దానికోసం మన చుట్టూ ఉన్న వీడ్స్ మనం తీసేసుకోవాలి. అది తీసుకుందాం మనం. కాబట్టి మన సెల్ ఫోన్లు, తర్వాత ఈ వీడియో గేమ్స్, ఇలాంటి వాటితో మనకి ఏం అవసరం లేదు కదా. అవసరం ఉందా? మీలో ఫేస్బుక్ అకౌంట్ ఎంతమందికి ఉంది?
ఫేస్బుక్ ఏం కాదు, చేసేస్తాను. ఫేస్బుక్ ఎవరితో చేసేస్తాను. ఒకటి రెండు ఫ్రెండ్స్ ఉన్నారు. 100 ఫ్రెండ్స్ ఉన్న ఫేస్బుక్ వాళ్ళు ఎవరు? 100 ఫ్రెండ్స్. 100 200 200 300 300 400 500 500 ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. కమ్ how many you have? 400 ज़्यादा आया. कम bro. 500 उन्नाరు. ఫేస్బుక్ లో ఏం చేస్తావు చెప్తా. ఏం భయపడద్దు, చెప్తాను. ఏం చేస్తున్నావు ఫేస్బుక్? ఫొటోస్ పంపిస్తుంటాడు. ఫొటోస్ చూస్తుంటాడు ఫేస్బుక్ లో, ఫొటోస్ అవి చూస్తుంటాడు. ఫ్రెండ్స్ 400 మెంబర్స్ ఉన్నారా? చుట్టాలు 400 మంది చుట్టాలు. రోజు ఎంతసేపు టైం ఖర్చు పెడతావు దీనికి? 1 అవర్ 1.5 అవర్. ఓకే, రేపు ఒక మెసేజ్ పెట్టు. నేను ఈరోజు వచ్చాను కాలేజ్ స్కూల్ కదా, కాబట్టి రేపు ఏం చేస్తామంటే అందరికి ఒక మెసేజ్ పంపించు. మా స్కూల్లో ఫీజు పెంచారు, మా నాన్న దగ్గర డబ్బులు లేవు, 400 మంది చుట్టాలు, మీరంతా ఒక్కొక్కరికి 50 రూపాయలు నా అకౌంట్ పంపించండి అని పెట్టు. ఒకసారి పెట్టి చూడండి ఎంతమంది రిప్లై ఇస్తారో చూడండి. ఇలాగ ఒక స్కూల్కి వెళ్తే కూర్చోండి. ఇలాగ ఒక స్కూల్కి వెళ్తే ఒక అబ్బాయి ఇచ్చాడు, ఇంతే ఉన్నాడు. వాడిని అడిగితే వాడికి 1000 మంది ఉన్నారంటాడు. 1000 మంది. వాడికి కూడా ఇదే చెప్పారు, మా స్కూల్లో ఫీజు పెంచేశారు, అందరు 50 రూపాయలు పంపించండి నా బ్యాంక్ అకౌంట్ ఇది అంటే. మరుసటి రోజు వచ్చాడు, వచ్చి సార్ ఎవరు రిప్లై ఇవ్వలేదు సార్ నాకు అని. మరి వీళ్ళ కోసం నువ్వు రోజు ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావు అంటే 1 అవర్ అన్నాడు. 2 అవర్స్. కాబట్టి నేనేం చెప్పానంటే అబ్బాయికి, రోజు ఈ 2 అవర్స్ టైంలో ఒక మంచి పుస్తకం చదువు, మంచి బుక్. 1 ఇయర్లో ఎన్ని బుక్స్ చదవగలం మనం? రోజు 1 బుక్, 365 బుక్స్. సో మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వెళ్ళే లోపల 10 ఇయర్స్ లో ఎన్ని బుక్స్ చదవగలం? 3650 బుక్స్. మళ్ళీ ఉంటుంది కదా, 3650 పుస్తకాలు మనం చదివితే ఎవరికైనా డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు? క్వశ్చన్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు. 3650 పుస్తకాలు చదివా నువ్వు, నాలెడ్జ్ అంతా నీకుంది కాబట్టి రోజు మనం 1 అవర్ దీనికోసం వాడదామా, పుస్తకం చదవడానికి వాడదామా? పుస్తకం చదవడానికి వాడాలి. కాబట్టి నిర్ణయించుకుందాం. ఫేస్బుక్ అవసరం లే మనకి, మన ఫేస్ బ్రహ్మాండంగా, మన దగ్గర బుక్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. ఫేస్ ఉంది, బుక్స్ ఉన్నాయి, ఇంకెందుకు ఫేస్బుక్ అకౌంట్ మనకి? బెస్ట్. కాబట్టి మనం ఒక నిర్ణయించుకుందాం. నేను ఇంజనీరింగ్ ఆర్ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళే వరకు నేను ఫేస్బుక్ ముట్టను. ఫేస్బుక్ కూడా ఏంటి, ఒక వీడా కదా చెప్పండి. కాబట్టి వీడ్స్ మీరే తీసేయాలని మీరే చెప్పారు. కాబట్టి వీడ్స్ నుంచి మనం దూరంగా ఉంటే మనం కూడా బ్రహ్మాండమైన చెట్టులాగా పెరుగుతాం. కాబట్టి దీంట్లో మీరు పడకూడదు. కాబట్టి మళ్ళా ఇప్పుడు ఏమేమి విషయాలు చెప్పామో చూసుకుందామా. మొదట ఏం చెప్పాను? అమ్మా నాన్నల్లో గవర్నెన్స్, నెక్స్ట్ గురువుల్ని గవర్నెన్స్, అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 మన ఫౌండేషన్లు గట్టిగా ఉండాలి. నెంబర్ 3 చెట్టు చుట్టూ ఎట్లయితే మనం వీడ్స్ తీసేస్తామో అదే విధంగా మన చుట్టూ కూడా వీడ్స్ ని తీసేయాలి. మన చుట్టూ ఉన్న వీడ్స్ ఏంటంటే సినిమాలు, టీవీ, ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ తీసేస్తే మనం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అదే విధంగా ఈ ఫేస్బుక్ అకౌంట్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. అవసరమా కాదా? ఫేస్బుక్ అకౌంట్ అవసరమా? ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి వాటిని మనం తీసేయాలి. కాబట్టి ఈ 4 విషయాలు మనం చెప్పుకోవాలి. అర్థమైందా మనకి? నెక్స్ట్ ఒక చిన్న టెస్ట్. యాటిట్యూడ్ స్పెల్లింగ్ చెప్పాలి.
DISCIPLINE. సో యాటిట్యూడ్, డిసిప్లిన్, ఈ రెండు స్పెల్లింగ్స్ మనకు తెలుసు. ఈ రెండు స్పెల్లింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమో తెలుసా మీకు? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్? ఆల్ఫాబెట్ ఎన్ని మనకి టోటల్ 26. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏమి? ఏ కి ఒక మార్క్ ఇద్దాం, బి కి, సి కి, జెడ్ కి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్, నాకు యాటిట్యూడ్ స్పెల్లింగ్ రాసి దాని మీద మార్కులు ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఏ కి 1, టీ కి ఎంత వస్తుంది అన్ని చేసి వాటిని సమ్ చేయాలి. ఎవరు చేస్తారు తొందరగా? క్విక్. ఏ టు జెడ్ రాయండి. ఏ టు జెడ్ రాసేయాలి. యాటిట్యూడ్ రాసి ఫటాఫట్ నాకు సమ్ చేసి చూపించాలి. చిన్న చిన్న వర్డ్స్ ఉన్న ఒక సెంటెన్స్, 3 వర్డ్స్ ఉన్న ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఎలా ఉండాలంటే దాన్ని కూడా మనం నెంబర్ గా కన్వర్ట్ చేస్తే అది కూడా 100 రావాలి. చిన్న 3 వర్డ్స్ ఉన్న ఒక సెంటెన్స్, 3 వర్డ్స్ ఉన్న సెంటెన్స్ అదేదైనా చెప్పాలి. దాన్ని కూడా మనం నెంబర్ లో కన్వర్ట్ చేసి సమ్ చేస్తే 100 రావాలి. ఎనీబడి రైట్? 3 వర్డ్స్ ఉన్న ఒక సెంటెన్స్. వెరీ గుడ్. Come in. పేరు చెప్పు. సెంటెన్స్. Snehita, sir. స్నేహిత. వెరీ గుడ్. I love India. వెరీ గుడ్. ఐ లవ్ ఇండియా రాసి దాన్ని కూడా మనం 1, 2, 3 నెంబర్స్ ఇస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ లో 100 వస్తుంది, మీకు ఫిజిక్స్ లో 100 వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్ లో 100 వస్తుంది. కానీ లైఫ్ లో మీకు 100 రావాలంటే ఈ 3 క్వాలిటీస్ మనకు ఉండాలి. ఫస్ట్ ఏంటి? యాటిట్యూడ్. రెండోది వచ్చేసి డిసిప్లిన్. మూడోది వచ్చేసి ఐ లవ్. కాబట్టి ఎవరైతే ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళు పెద్ద చెట్టులాగా పెరుగుతారు, బ్రహ్మాండంగా. అందరు అలా చూస్తుంటారు. కాబట్టి ఈ 3 పెట్టుకుందాం మనం. యాటిట్యూడ్, డిసిప్లిన్, ఐ లవ్ ఇండియా, ఈ 3 మనకు కావాలన్నమాట. సో చేద్దామా ఇది? సో ఈ 3 నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను. నేను టీచర్ గా పనిచేశాను. నేను ఈ సర్వీస్ రావడం వల్ల నేను ఫస్ట్ నా జాబ్ టీచర్. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా టీచర్ స్కూల్లో. మా అమ్మ జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాబట్టి చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి పోలియో ఉండేది. ఆ అబ్బాయి స్కూల్కి వచ్చేవాడు. కాబట్టి నేను రోజు ఏం చేసేవాడిని అంటే స్కూల్ నుంచి రాగానే వచ్చి ఆ అబ్బాయికి పాఠం చెప్పేవాడు. మా ఇంట్లో బ్లాక్ బోర్డ్ ఉండేది. రోజు అబ్బాయి వచ్చేవాడు, రోజు నేను చాలా మంది ఏం ఆలోచించాలంటే మేము పెద్ద అయిన తర్వాత టీచర్స్ అవుతాము అని నేను నిర్ణయించుకోవాలి. బెస్ట్ వృత్తి ఏంటి, బెస్ట్ జాబ్ ఏంటి నన్ను అడిగితే టీచర్ జాబ్. బెస్ట్ జాబ్ ఇన్ ది వరల్డ్ ఈస్ టీచర్స్ జాబ్. కాబట్టి మీరు ఎప్పటి నుంచే నిర్ణయించుకోండి, నేను బ్రహ్మాండమైన టీచర్ అవుతాను. బాలగంగాధర్ తిలక్ గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? బాలగంగాధర్ తిలక్ ఎవరైనా చేతులెత్తండి. బాలగంగాధర్ తిలక్. వెరీ గుడ్. ఏం హ్యాపీగా ఉండండి. నా క్లాస్ నేను సింపుల్ గా ప్రశ్నలు అడుగుతాను, ఎక్కువ టఫ్ అడగను. బాలగంగాధర్ తిలక్ ఎవరు? బాలగంగాధర్ తిలక్ ఫ్రీడమ్ ఫైటర్. ఏమన్నాడు అతను? ఏమిచ్చాడు? స్వరాజ్యం నా జన్మ హక్కు. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అన్నాడు. బాలగంగాధర్ తిలక్ ఎక్కడ? పూనాలో ఉందో తెలుసా? పూనా ఎక్కడ ఉందో తెలుసా? పూనా మహారాష్ట్రలో ఉంది. పూనా. బాలగంగాధర్ తిలక్ ఫ్రీడమ్ ఫైటర్, ఫ్రీడమ్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి అడిగారు, మీరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతారా? మీరు
విద్యా మంత్రి అవుతారా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతారా, డిఫెన్స్ మినిస్టర్ అవుతారా అంటే బాలగంగాధర్ తిలక్ ఏమన్నారు చెప్తారా? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎవరు? ఇంకెవరు? ఇంకేం రిప్లై? టీచర్. అతను ఏమన్నాడంటే నేను టీచర్ గా ఉంటే ఎంతో మంది ప్రధానమంత్రులను నేను తయారు చేయొచ్చు, ఎంతో మంది మినిస్టర్లను తయారు చేయొచ్చు, ఎంతో మంది ఎడ్యుకేషన్ మినిస్టర్లను తయారు చేయొచ్చు. కాబట్టి నాకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వద్దు, నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ వద్దు, నాకు డిఫెన్స్ మినిస్టర్ పోస్ట్ వద్దు. నేను ఏంగా పనిచేస్తానో పనిచేస్తాను. అది టీచర్ వృత్తి యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి వీలైనంత మంది మీలో టీచర్స్ గా తయారవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటారు చూడండి. ఇప్పుడు మేడం గారు మీరంతా పెద్ద పెద్దవాళ్ళు అయిన తర్వాత మేడం ఎక్కడైనా కనపడితే ఏం చెప్తారు మీరు? వెంటనే మీ వల్ల మేము ఈ స్థానానికి వచ్చాం మేడం అని చెప్తారా లేదా? కాబట్టి అటువంటి వృత్తి అన్నమాట టీచర్ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి వీలైన మంది మనం టీచర్స్ గా తయారవ్వాలి అని మీరు నిర్ణయించుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్కువ. మనం చదువుకోవడానికి కూర్చుంటే సినిమా గుర్తొస్తుంది, బాహుబలి ఏమైంది అనిపిస్తుంది. బాహుబలి సినిమా చూస్తుంటే మనకి ఎగ్జామ్ గుర్తొస్తుంది, ఏం చేయాలి. కాబట్టి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండదు మనకి. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఏం చేయాలంటే కూడా మనం గుర్తుంచుకోవాలి. హౌ టు ఇంక్రీజ్ ది కాన్సన్ట్రేషన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద 100% దృష్టి పెట్టింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? నేను మాట్లాడుతున్నప్పుడు నాకు వినాలన్నమాట. రేపు మీరు ఆడుతున్నారు గేమ్స్, మీ 100% ఎక్కడ ఉండాలి? గేమ్స్ లో ఉండాలి. ఠీక్, మీరు వెళ్ళి రేపు టైం పాస్ కోసం ఒక సినిమా చూస్తున్నారు. సినిమా చూసినంత దాని మీద చూడండి, ఎంజాయ్ చేసి పరిగెట్టకూడదు. మనం ఏం చేస్తాం? సినిమా చూసి దాన్ని ఇక్కడ క్లాస్ కూడా తెచ్చుకుంటాం. మేడం పాఠాలు చెప్తున్నప్పుడు మనం ఆ సినిమా గుర్తొస్తుంది. కాబట్టి ఆ సినిమా పోతుంది, పాఠం కూడా పోతుంది. కాబట్టి మనం ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చేద్దాం. అందరు కళ్ళు మూసుకుని హ్యాపీగా కళ్ళు మూసుకుని 2 minutes. ఎవరు కళ్ళు తెరవకూడదు. హ్యాపీగా, బలవంతంగా కాకుండా నెమ్మదిగా, ప్లెజెంట్ గా కళ్ళు మూసుకోండి. మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మనం యు ఆర్ టేకింగ్ ఎయిర్ అండ్ యు ఆర్ లీవింగ్ ఎయిర్ కదా. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. దాని మీద ఇంకేమి వదిలేసేయండి. వాటి రామానుజం గురించి ఉన్నారా? శ్రీనివాస రామానుజం ఎవరైనా? గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. ఆయన కూడా చిన్న ఫ్యామిలీలో పుట్టాడు, మనలాగే చిన్న ఫ్యామిలీలో పుట్టాడు. కానీ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడు ఏం చేస్తుండేవాడు? మ్యాథమెటిక్స్ ప్రమాణ. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడంటే లండన్కి వెళ్ళాడు వాళ్ళ చదువుకోవడానికి. అక్కడ వాళ్ళకు గురువు గారు కలిశారు. గురువు గారి పేరేంటి? ఆర్డి. రామానుజం గారి గురువు గారు ఎవరు? ఆర్డి. ఆయన పేరు HARDY. ఒకరోజు రామానుజంకి ఇది వచ్చింది అన్నమాట, జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? ఫీవర్ వచ్చి ఎక్కడ అడ్మిట్ చేశారు హాస్పిటల్. చేస్తే ఆయన చూడడానికి ఎవరు వచ్చారు? ప్రొఫెసర్ ఆర్డి ప్రొఫెసర్ వచ్చారు. వచ్చినప్పుడు రామానుజం ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు ఆయన్ని? మ్యాథ్స్ అడిగాడు. ఏమడిగాడు? మీరు వచ్చిన టాక్సీ నెంబర్ ఏంటి అని అడిగాడు. ఆర్డి దేంట్లో వచ్చాడు? టాక్సీ. మీ టాక్సీ నెంబర్ ఏంటండి అన్నారు. అప్పుడు ఆర్డి ఏం నెంబర్ చెప్పాడు చెప్పరా? 1729. రాసుకోండి ఎవరైనా పుస్తకంలో ఉంటే 1729 నెంబర్. అప్పుడు ఆర్డి ఏమన్నాడంటే ఆయనతో, ఇది పెద్ద గొప్ప నెంబర్ కాదులేండి అన్నాడు. కానీ రామానుజం ఏమంటాడంటే ఇది చాలా గొప్ప నెంబర్ అని చెప్తాడు. 1729 ఏమని రాయొచ్చమ్మా? 1000 + 729 రాయక్కడ. 1000 + 729. 1000 ఏమని రాయొచ్చు మనము? 10 × 10 × 10. 10 × 10 100, 100 × 10 కాబట్టి 10 × 10 × 10
ప్లస్ 729 ని 9 into 9 into 9. 9 into 9 ఎంత 81. 81 into 9 729. కాబట్టి 1729 ఏం రాయొచ్చు 10 into 10 into 10 ప్లస్ 9 into 9 into 9. 10 into 10 into 10 ని ఏమంటాము దాన్ని 10 cube. 10 cube అంటాం. అదేవిధంగా 9 into 9 into 9 ఏమని రాయొచ్చు 9 cube. కాబట్టి 1729 is equal to 10 cube plus 9 cube. ఇంకోటి రాసుకోండి మళ్ళీ 1729 equal to 1728 plus 1. 1728 plus 1 కరెక్టా? 1728 ఏమని రాయొచ్చు 12 into 12 into 12. రైట్ 12 into 12 into 12. 12 into 12 144. 144 into 12 1728. 1 అని ఏమని రాయొచ్చు 1 into 1 into 1 అంటే 1729 equal to 12 cube plus 1 cube. కాబట్టి 1729 నంబర్ ఏమైంది రెండు రకాలుగా రాయొచ్చు. మొదటిది 10 cube plus 9 cube. అదే దాన్ని 12 cube plus 1 cube. ఇటువంటి నంబర్ మ్యాథ్స్ లో ఇంకేదీ లేదు. ఇటువంటి నంబర్ మ్యాథమెటిక్స్ లో ఇంకా మీకు ఎక్కడ వెతినా కూడా దొరకదు అనమాట. చూడండి 104 డిగ్రీల టెంపరేచర్ లో జ్వరం వచ్చి ఎక్కడ పడుకొని ఉన్నాడు రామానుజం హాస్పిటల్. ఆర్డి వచ్చి ఈ నెంబర్ చెప్తే ఆ జ్వరంలో కూడా ఇమ్మీడియట్ గా చెప్పాడు 1729 ని ఈ విధంగా రాయొచ్చండి, ఇది చాలా గొప్ప నెంబర్ మ్యాథమెటిక్స్ లో అన్నాడు. మనకు 104 నెంబర్ వస్తే ఏం చేస్తాం మనం తప్పేసుకొని పడుకుంటాం. ఎవరైనా వచ్చి అడిగితే వాడు టాక్సీ నెంబర్ కదా అది ఏమి అడగమ్మా. చూడండి అది డిఫరెన్స్. అటువంటి ఆలోచన అటువంటి కాన్సన్ట్రేషన్ ఉన్నవాడు గొప్పవాడు అవుతారు అన్నమాట. మనకు కూడా ఎప్పుడైతే మనం ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తామో ప్రమాణం. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక రాజమండ్రికి వెళ్ళాను, సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఏం ఎగ్జిబిషన్ జరిగింది? సో పిల్లలంతా చాలా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని పెట్టారు కొత్త కొత్తవి. మీరు చేస్తారు కదా సైన్స్ ప్రాజెక్ట్స్ కి. ఒక అబ్బాయి వచ్చాడు, వాడు ఏం చేశాడంటే సోలార్ హీటర్ తయారు చేశాడు. సోలార్ హీటర్ ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటాడు. చిన్న గుడిసెలో ఉన్న పిల్లడు, వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను వాడిని పిలిచి అడిగాను, ఈ సోలార్ హీటర్ నువ్వు ఎందుకు చేశారా అంటే వాడు ఏమన్నా అంటే, సార్ నేను ఒక స్కూల్కి వెళ్తాను, ఆ స్కూల్లో ఒక డబ్బులు ఉన్నాడు ఒకడు వచ్చాడు, వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఒకరోజు నన్ను పిలిచి అన్నాడు, నువ్వు పేదోడివి, నువ్వు బీద కుటుంబం చెందినోడివి, నువ్వు గుడిసెలో ఉంటావు, నేను బ్రహ్మాండంగా గీజర్ వేసుకొని రోజు బాగా వేడి నీళ్ళతో నేను స్నానం చేసి వస్తాను, నువ్వు సంవత్సరం పొడుగునా నువ్వు చల్లనీళ్ళతోనే స్నానం చేయాలా అంటూ వీడికి కసి పుట్టింది. నేను కూడా వేడి నీళ్ళతో ఎందుకు స్నానం చేయకూడదు అని వీడు డిసైడ్ చేసుకున్నాను. ఆ రోజు సైన్స్ క్లాస్ జరిగింది. సైన్స్ టీచర్ వచ్చి చెప్పారు, సూర్యుడిలో చాలా శక్తి ఉంటుంది, సోలార్ ఎనర్జీ ఉంటుంది. ఆ సోలార్ ఎనర్జీ నుంచి మనము నీళ్లు వేడి చేసుకోవచ్చు, బల్బులు వెలిగించవచ్చు, తర్వాత అన్నం వేడి చేసుకోవచ్చు, సోలార్ కుక్కర్ తయారు చేయొచ్చు, లైట్లు వెలిగించవచ్చు. ఇవన్నీ చెప్పాడు. వాడి దృష్టి ఒకదాని మీదే ఉంది, ఏంటి? వేడి నీళ్లతో స్నానం చేయాలి. వాడు క్లాస్ అయిపోగానే టీచర్ నీళ్ళు పట్టుకున్నాడు, సార్ నేను వేడి నీళ్లతో స్నానం చేయాలి, ఈ సోలార్ ఎనర్జీ నుంచి నేను వేడి చేయాలి నీళ్లు, మీరు ఎట్లయినా చెప్పండి. మాస్టర్ కొంచెం చెప్పాడు. మళ్ళీ పెట్టి వాడు లైబ్రరీలో కూర్చున్నాడు. కూర్చొని కంప్యూటర్లో అంతా వెతికాడు. తర్వాత వచ్చేసి బుక్స్ చదివాడు. చేసి ఏం చేశాడంటే వాడు ఊరికి పరిగెత్తాడు. వెళ్ళి వాడు ఊళ్ళో చిన్న షాప్, ఆ షాప్లో మన ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, ఆయిల్ పెట్టుకుంటాం మనం టిన్స్, అదొకటి అడిగి రిక్వెస్ట్ చేస్తున్నాడు, నాకు ఒక ఆయిల్ టిన్ ఇవ్వండి అంటే వాడు ఇచ్చాడు. ఇస్తే దాని మీద బ్లాక్ పెయింట్ వేసేసి, బ్లాక్ పెయింట్ వేస్తే ఏమవుతుంది? అది అట్రాక్ట్స్, అబ్జార్బ్స్ ది సన్లైట్. వైట్ పెయింట్ కొడితే ఏమవుతుంది? ఇట్ రిఫ్లెక్ట్స్. అంటే అలా. కాబట్టి ఏం చేశాడు వాడు, పుస్తకంలో చదివాడు, సోలార్ ఎనర్జీ మాక్సిమం కావాలంటే మనం ఏం చేసుకోవాలి? ఏ పెయింట్ వేయాలి? బ్లాక్ పెయింట్ వేస్తున్నాం. తర్వాత ఏం చేశాడంటే 2 కాపర్ ట్యూబులు తీసుకున్నాడు. కాపర్ ట్యూబ్. వై? బికాస్ కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఆ కాపర్ ట్యూబులు ఏం చేశాడంటే ఆ దీనికి పెట్టాడు, ఆ టిన్ పెట్టేసి దాన్ని సోల్డరింగ్ చేసేసాడు ఆ ఊళ్ళో.
తర్వాత ఏం చేశాడంటే భూతద్దాలు కొన్నాడు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ తెలుసా మీకు? మనం ఇలా పెట్టుకుంటుంటాం కదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఏమవుతుంది ఇక్కడ? కాలిపోతుంది. పేపర్ పెట్టామంటే పేపర్ చేస్తుంటాం ఈ చిన్నప్పుడు మనం. కాబట్టి వాడు ఏం చేశాడంటే 10 భూతద్దాలు కొన్నాడు. కొని 2 బాంబూ స్టిక్స్ వెదురు బద్దలు తీసుకున్నాడు. దానికి ఇటు 5 కొట్టేశాడు మేకలు. అప్పుడు ఆ 2 భూతద్దాలని ఒక 2 బాటిల్స్ లో పెట్టి తిప్పడం మొదలు పెట్టాడు. సన్ రేస్ ఏమవుతాయి? ఈ భూతద్దంలో పడి వెళ్ళి ఆ కాపర్ ట్యూబ్ మీద పడడం మొదలు పెట్టాయి. కాబట్టి కాపర్ ట్యూబ్ ఏమైనప్పుడు వేడెక్కడం మొదలు పెట్టాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే పైన ఉన్న డబ్బాలో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. పోసి చిన్నగా 2 ట్యాపులు పెట్టి ఆ ట్యాప్లను తిప్పాడు. కాబట్టి చల్ల నీళ్లు ట్యాప్ లోంచి వేడెక్కిన ఈ కాపర్ ట్యూబ్ లోంచి నెమ్మదిగా పడుకుంటూ వచ్చి కింద ఒక బకెట్ పెట్టాడు. కాబట్టి ఏమైంది? 15 నిమిషాల్లో బకెట్ లో ఏముంది? హాట్ వాటర్, వేడి నీళ్ళు వచ్చేసింది. ఆ రోజు బ్రహ్మాండంగా స్నానం చేసి వెళ్ళి వాడికి చెప్పాడు, నేను కూడా ఈ రోజు వేడి నీళ్ళు కాబట్టి మనం క్వశ్చన్ పేపర్ లో బ్రహ్మాండంగా రాస్తాం, సూర్యరశ్మిలో శక్తి ఉండును. There is lot of energy in the sun, so we can use it for heating water, we can use it for electrification, we can use it for cooking rice. అది మనం పేపర్ లో రాస్తాం. కానీ వాడు ఏం చేశాడు? ప్రాక్టికల్ గా అది చేసి చూపించాడు. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. కాబట్టి మీరు ఏదైనా మాస్టర్ వచ్చి ఏదైనా విషయాలు చెప్తే దాన్ని లైఫ్ లో మనం ఎట్లా యూజ్ చేయగలము అన్నది మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయి. పిల్లలకు చాలా ఐడియాస్ వస్తుంటాయి. మీరు ప్రతిదానికి క్వశ్చన్లు అడగాలి. పిల్లల వృత్తి ఏంటి? క్వశ్చన్లు అడగాలి. చిన్నప్పుడు మా తాత నన్ను చిక్కు ప్రశ్నలు అనేవాడు. నేను ఊరికే క్వశ్చన్లు అడిగేవాడిని మా తాత. ఆయన కూర్చోబెట్టుకుని ఆయనకు ఓపిక బాగా. నేను అడిగిన క్వశ్చన్లన్నిటికీ రిప్లై ఇస్తూ ఉండేవాడు. నేను ఏదో ప్రతిదీ అడుగుతుండేవాడిని, ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, అది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది. కాబట్టి పిల్లలు మీరు కూడా ప్రతిదీ యాక్సెప్ట్ చేయకూడదు. ప్రతిదీ మీరు క్వశ్చన్ వేయాలి. దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు? ఎవరైనా? సైంటిస్ట్. ఇంకా టీచర్. వెరీ గుడ్. హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాకెట్ సైంటిస్ట్. సో అబ్దుల్ కలాం గారు ఇంత చెప్పారు. వెరీ గుడ్. అబ్దుల్ కలాం గారు ఒక రోజు ఇట్లాగే స్కూల్కి వెళ్ళేవాడు. ఆయన నాకు తెలుసు బాగా. ఆయన ఏం చెప్పాడంటే రోజు ఇలా మీలాంటి పిల్లల్ని కలుస్తూ ఉండేవాడు ఆయన వీలైనప్పుడు అంతా. ఒకరోజు మీలాంటి స్కూల్కి వచ్చాడు. వచ్చి మాట్లాడుతుంటే ప్రెసిడెంట్ గా ఉండేవాడు ఆయన, రాష్ట్రపతి మనకి. ఇప్పుడు ఎవరు నామినేషన్ ఫైల్ చేశారు రాష్ట్రపతికి? రామ్నాథ్ కోవింద్. సో పేపర్లో రోజు రామ్నాథ్ కోవింద్ అని ఆయన పేపర్లో చేశారు అనమాట. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్ గా ఎవరు ఉండేవాడు? అబ్దుల్ కలాం. ఇలాంటి మీ స్కూల్కి వెళ్తే అడగమన్నారట, మీకు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే ఒక అమ్మాయి లేస్తున్నారు. నిలబడి అమ్మాయి ఏమడిగిందో తెలుసా? ఈ రోజు పేపర్లో చదివానండి నేను, అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చాయి, ఫ్లడ్స్. ఆ ఫ్లడ్స్ రావడం వల్ల అక్కడ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వెళ్ళిపోయారు. చాలా మందిని మీలాంటి స్కూల్లో షిఫ్ట్ చేశారు. కాబట్టి అక్కడ అన్ని ఎక్కువ నీళ్లు ఉన్నాయి కదా. ఇక్కడ మా అమ్మ రోజు 2 కిలోమీటర్లు నడిచి మా కోసం ఒక బిందెలో నీళ్లు తెస్తుంది. అక్కడ నీళ్లు అన్ని ఎక్కువ ఉన్నాయి. మా ఊర్లో మా అమ్మ రోజు 2 కిలోమీటర్లు నడిచి మా కోసం ఒక బిందె నీళ్లు తెస్తుంది. మీరు రాష్ట్రపతి కదా, మీరు అక్కడ ఉన్న ఎక్కువ ఉన్న నీళ్ళని మా ఊరికి ఎందుకు తీసుకురాకూడదు అంటారు అమ్మ. ప్రశ్న చూడండి, చిన్నపిల్లలు ప్రశ్నలు అడుగుతారు అట్లాంటి కదా. అవుతుందో కాదో ఎవరికి తెలియదు. అక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, మా ఊర్లో నీళ్లు లేవు, మీరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి, మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఆర్డర్ ఇచ్చేయండి, నీళ్ళు ఇక్కడికి వచ్చేస్తాయని అమ్మాయి అనుకుంది. చూడండి అలా ఉంటుంది పిల్లలు. అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టారు. అవును కదా, అక్కడ అన్ని నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు లేవు, మనం అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తెస్తే ఎంత బాగుంటుందని వాళ్ళు ఏం చేశారంటే, మనం దేశంలో ఉన్న నదులన్నింటినీ మనం కలపగలమా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. దట్ ఈస్ కాల్డ్ నదుల అనుసంధానం, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్. ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిన్న అమ్మాయి అడిగింది. చూడండి, మీరు కూడా అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రశ్నలు అడగాలంటే మనం చెప్తున్న విషయంకి విని దాని నుంచి ప్రశ్నలు అడిగితే చూడండి ఎంత పెద్ద విషయాలు అవుతాయి.
నదుల్నే కలపడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఆలోచించకుండా ఎవరికి ఆలోచించారు? అందువల్ల మీరు కూడా చూసిన ప్రతి విషయం గురించి కొత్త కొత్త విషయాలు అడుగుతున్నారు, అవునా కదా? దట్ ఈస్ వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను. ఇంకా ఫ్లైట్ ఎంతుందంటే వాడు ఆపేసి ఫ్లైట్ బరువు ఎక్కువైపోయింది, చాలా బరువు ఎక్కువైపోయింది, కొంచెం సామాన్ తగ్గించాలి అని. కాబట్టి కొన్ని సామాన్లన్నీ దించేశారు. అందులో నుంచి దించేసిన తర్వాత ఫ్లైట్ వెళ్ళిపోయింది, టేక్ ఆఫ్ అయిపోయి వచ్చేసింది. కాబట్టి మనం జీవితంలో ఇట్లే ఉండాలా, టేక్ ఆఫ్ అవ్వాలా? కాబట్టి ఎక్కువ బరువు ఉంటే టేక్ ఆఫ్ అవుతామా, తక్కువ బరువు ఉంటే టేక్ ఆఫ్ అవుతామా? తక్కువ బరువు ఉంటే టేక్ ఆఫ్. కాబట్టి మనకు అనవసరమైన విషయాల బరువులన్నింటినీ మనం తీసేసేయాలి. ఇందాక చెప్పాను, కలుపు మొక్కల్లాగా మనకు అవసరం లేని విషయాలన్నీ తీసేయాలి. అప్పుడు మనం ఏమవుతాం? టేక్ ఆఫ్ అవుతాం. లేకుంటే కిందే తిరుగుతూ ఉంటాం అన్నమాట. విమానం ఎక్కడ ఎగురుతుంది అనుకుంటే విమానం ఎగరదు, ఎక్కడ తిరుగుతూనే ఉంటుంది కింద. కాబట్టి మీరు కూడా విమానాల్లాగా బ్రహ్మాండంగా పైకి ఎగరాలంటే అనవసరమైన వస్తువులన్నింటినీ మనం తీసేసి వదిలేయాలి గ్రౌండ్ మీద. అప్పుడే మనం బ్రహ్మాండంగా టేక్ ఆఫ్ చేసుకోగలం. కాబట్టి ఈ విషయాలు కూడా చాలా ముఖ్యం. ఇంట్లో వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నలకు హెల్ప్ చేయాలి, అది చాలా ముఖ్యం. ఎంతమంది హెల్ప్ చేస్తారు మీరు అమ్మా నాన్న? ఏం చేస్తారు? నువ్వు చెప్తాను, ఏం చేస్తావు హెల్ప్? వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు ఇంట్లో? మైక్ ఒక్కరు ఇరా నాన్న, తల్లి నిదానంగా చెప్పరా ఇట్లా. నిదానంగా చెప్పు. మరి ఇంటికి పోయిన తర్వాత ఏది ఇస్తావా ఏమన్నా చెప్తావా? ఏంటంటే తెలుగులో చెప్తారండి. You tell in English, okay, tell me. No problem. మమ్మీ టమాటాలు అమ్మ నాన్నలకు మనం హెల్ప్ చేయాలి కదా. అప్పుడే మనం రేపు పెద్ద అయిన తర్వాత కూడా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం, మన పని మనం చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఇంకా ఎవరేం పని చేస్తారు? ఎవరైనా చెప్పండి. ఎస్ చెప్పు తల్లి. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు మన పనులు మనం చేసుకోవాలి. ఎంత బాగుంటుంది కదా హాయిగా. మన పనులు మనం చేసుకుంటే ఎంత బాగుంది. మన మీద కూడా మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఎవరు లేకున్నా కూడా నా పని నేను చేసుకోగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ మనకు. కాబట్టి అలా పనులు కూడా మనం చేసుకుంటాం. వెరీ గుడ్, శభాష్. అలాంటి పనులు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అప్పుడే మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన మీద మనకు శక్తి పెరుగుతుంది. ఏది లేకుండా కూడా నేను చేసుకోగలన్న కాన్ఫిడెన్స్ ఫీల్ వస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ చాలా ఆత్మవిశ్వాసం అంటాం, కాన్ఫిడెన్స్. సో వీ షుడ్ హ్యావ్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్. దానికని ఏం చేస్తానంటే చిన్నగా వెళ్తాను. ఒక ఊర్లో గొర్రెల కాపరి ఉంటాడు, షెపర్డ్ పని ఏంటి? రోజు గొర్రెలను తీసుకుని వెళ్ళి అడవిలో మేపుకొని రావాలి. వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే గొర్రెలన్నింటినీ వస్తుంటే సడన్ గా ఒక లేడీ లయనెస్ అంటాం, అది ఈ గొర్రెల మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ లయనెస్ ఉంది కదా, అది గర్భవతిగా ఉంటుంది అనమాట. అంటే కడుపు ఉంటుంది, చిన్న పిల్లలు అప్పుడే ఇంకా ప్రసవించాలి. అది అలా జంప్ చేయగానే ఓ చిన్న లయన్ ని ప్రసవించేసి అది పరిగెత్తి వెళ్ళిపోతుంది, లయనస్. అప్పుడు ఏమవుతుంది, ఈ షెపర్డ్ ఈ చిన్న లయన్ ని తీసుకుని వస్తాడు. కాబట్టి షెపర్డ్ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? చిన్న లయన్, షీప్. సో రోజు ఈ లయన్ ఈ షీప్ తో పాటు తిరుగుతుంది. రోజు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. కాబట్టి లయన్ ఏం తింటుంది? మామూలుగా లయన్ ఏం తింటుంది? ఫ్లెష్ తింటుంది. కానీ ఈ లయన్ ఏం తింటుంది? గ్రాస్ తింటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీటితో తిరుగుతూ ఉంది కాబట్టి అది ఇంత పెద్ద లయన్ అయిపోతుంది. అయినా కూడా చిన్నగా ఈ గొర్రెలతో పాటే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని లయన్ అనాలా, షీప్ లయన్ అనాలా? కాబట్టి దీంట్లో లయన్ లక్షణాలే లేవు. షీప్ లయన్ చిన్నగా ఎక్కడైనా శబ్దం అయితే ఆ గొర్రెలతో పాటు ఇది కూడా పరిగెత్తిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లా పెరిగిపోయి ఇంత పెద్ద సింహం అయిపోతుంది లయన్.
ఆయన కూడా తిరుగుతుంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే మళ్ళా అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద లైన్ వచ్చి మళ్ళా వీటిల మీద పడు. ఆ లైన్ చూడగానే షీప్ పరిగెత్తిపోతుంది, షీప్ తో పాటు మరి షీప్ లైన్ కూడా పరిగెత్తిపోతుంటుంది. అప్పుడు ఈ లైన్ అరే నా అంత పెద్దగా ఉంది లైన్, ఇదేంటి ఇలా పరిగెత్తిపోతుంది, ఇక్కడ రమ్మంటాడు. కమేన్ అంటే ఇది భయపడుతూ వస్తుంది అన్నమాట. హూ ఆర్ యు? ఐఎమ్ షీప్ లైన్. అప్పుడు ఈ లైన్ చెప్తుంది అన్నమాట, నువ్వు షీప్ లైన్ కాదు, యువర్ ఎ లైన్, యువర్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. నౌ యు దిస్ ఎంటైర్ ఫారెస్ట్ ఇస్ యువర్స్. ఈ మొత్తం అడవి నీది, బీ లైక్ ఎ కింగ్ అని చెప్పి అప్పుడు ఆ షీప్ లైన్ కి గుర్తొచ్చింది అన్నమాట. ఓహో నేను లయన్ అన్నమాట అని చెప్పేసి ఆ రోజు నుంచి అది ఇట్ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ ఏ లయన్. కాబట్టి ఇందులో స్టోరీ నుంచి నేను మీకు చెప్పేది ఏంటంటే మనం కూడా లయన్ లాగా ఉండాలి. యూ షుడ్ నాట్ బి లైక్ షీప్ లయన్ లాగా మీరు ఉండకూడదు. యూ థింక్ దట్ యు ఆర్ ఎ లయన్. ఏమనుకోవాలి? హూ ఆర్ యు అంటే ఐఎమ్ ఏ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు మీ. ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా నేను సాల్వ్ చేయగలను, బికాజ్ ఐఎమ్ ఏ నేను లయన్ అనుకుంటే నేను లయన్, కాబట్టి మీరు లయన్ అవ్వాలా షీప్ లయన్ అవ్వాలా ఎవరు డిసైడ్ చేసుకోవాలి? డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఏంటి మీరు బీ లైక్ ఎ లయన్. ఎప్పుడైతే మీరు లయన్ లాగా ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మీరు స్ట్రాంగ్ గా తయారవుతారు. మీరు స్ట్రాంగ్ గా తయారవుతే ఏమవుతుంది? ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. మీరు వీక్ అవుతే ఇండియా వీక్ అవుతుంది. కాబట్టి నేను స్ట్రాంగ్ గా ఉంటాను, ఐఎమ్ ఎ లయన్, సో ఇండియా ఆల్సో విల్ బి ఎ లయన్. కాబట్టి డోంట్ బి ఎ షీప్ లయన్, ఆల్వేస్ బి ఎ లయన్. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి ఈరోజు వచ్చాను. చాలా విషయాలు చెప్తున్నాను కదా, ఏమేమి చెప్పుకున్నాం ఒక్కొక్క పాయింట్ చెప్పాలి. మొదటి ఫస్ట్ పాయింట్ పేరెంట్స్, టీచర్స్, నెంబర్. సెకండ్ ఫౌండేషన్, బిల్డింగ్ ఫౌండేషన్. Attitude, discipline. Next. Concentration. Srinivasa Ramanujan 1729. అర్థమైందా? 1729 టాక్సీ నంబర్ 10Q plus 9Q 12Q plus. కాబట్టి కాన్సన్ట్రేషన్ అదొకటి చెప్తున్నాం. తర్వాత అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? స్టూడెంట్స్ ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి, కాబట్టి చేస్తుంటారు. నెక్స్ట్ సోలార్. మనం చదువుకున్నది మన ప్రాక్టికల్ లైఫ్ లో యూజ్ చేయాలి. తర్వాత పిల్లలు క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఏమైతుంది? నదులన్నీ నదులను కనెక్షన్ చేయడం. తర్వాత లయన్, షీప్ లయన్. కాబట్టి ఎన్ని పాయింట్స్ చెప్తున్నారు? సో రేపు మార్నింగ్ ఏం చేయాలంటే మీరు రేపు మార్నింగ్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంతా ఒక ఎస్సే రాయాలి. నేను ఎస్సే దేని గురించి రాయాలి? నేను చెప్పిన దాని గురించి రాయాలి. రాస్తారా? ఎంతమంది రాస్తారా ఎస్సే? సో మేడం మీరు ఎస్సే రాయించిన తర్వాత సెలెక్ట్ సమ్ 10 బెస్ట్ ఎస్సేస్. ఆ 10 బెస్ట్ ఎస్సేస్ కి నేను బుక్స్ ఇస్తాను. ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ గివ్ బుక్స్ టు యు విత్ మై సిగ్నేచర్. ఇంకొక టాస్క్ ఇస్తున్నాను. నోట్బుక్స్ ఉన్నాయి మీ దగ్గర? రేపటి నుంచి ఒక కొత్త నోట్బుక్ కూడా పెట్టుకోండి, ఒక న్యూ నోట్బుక్. అందులో ఎవ్రీ డే యూ రైట్ సంథింగ్ గుడ్, వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ డే. రోజు 1 పాయింట్ రాయాలన్నమాట. వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆన్ దట్ డే. సపోజ్ ఒక మంచి కొటేషన్ దొరుకుతుంది మీకు ఎక్కడ, ఒక మంచి కొటేషన్ దొరుకుతుంది, ఆ కొటేషన్ రాసేసుకోండి. రెండవది, ఎవరైనా ఒక క్లాస్ లో మంచి లెసన్ చెప్తారు, దాంట్లోంచి ఏదైనా మంచి స్టోరీ చెప్తారు, దాంట్లోంచి ఒక పాయింట్ రాసుకోవాలి. ఓకే, ఎంతమంది రాస్తారు ఈ బుక్స్? సో ఈ రోజు 24th జూన్, నెక్స్ట్ 24th జూన్ మళ్ళా నేను వస్తాను. ఆ రోజు మీరందరూ నాకు ఆ బుక్ చూపించారు. రోజు రాసిన ఒక మంచి వర్డ్,
So, Today you should write that next 24th 2018 sir is going to be. yeah, First, that that is should be right. the starting point. ఓకే సో ఆ బుక్స్ చూసి ఎవరెవరు బాగా డెవలప్ చేస్తే అగైన్ విల్ గివ్ బెస్ట్ ప్రైజెస్ టు ఆల్ ఆ బుక్ ప్రతిరోజు ఒక మంచి పాయింట్ వేసి ఎవ్రీ సండే జస్ట్ యూ రీడ్ దట్ బుక్ అంటే ఎవ్రీ వీక్ యూ హ్యావ్ 7 గుడ్ పాయింట్స్ నెక్స్ట్ సండేకి యూ విల్ హ్యావ్ 14 గుడ్ పాయింట్స్ నెక్స్ట్ వీక్ యూ విల్ హ్యావ్ 21 గుడ్ పాయింట్స్ లైక్ దట్ ఇన్ ఏ ఇయర్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 365 గుడ్ పాయింట్స్ కాబట్టి యూ ఆల్వేస్ విల్ బి థింకింగ్ అబౌట్ గుడ్ మనం ఎప్పుడు గుడ్ గురించి ఆలోచిస్తే మనకేమవుతుంది మనకు కూడా గుడ్ విల్ హ్యాపన్ మనకు కూడా మంచి అవుతుంది చదవాలి కాబట్టి ఆఫ్టర్ షీప్ లైన్ ది నెక్స్ట్ టార్గెట్ మీకు ఏం చెప్పాలి రైటింగ్ 1 గుడ్ సెంటెన్స్ ఎవ్రీ డే చదవాలి అప్పుడప్పుడు మేడం మీరు కూడా మీరు కెన్ కాల్ ద బుక్స్ అండ్ సీ వాట్ ది చిల్డ్రన్ ఆర్ రైటింగ్ సో దట్ దే ఆల్వేస్ కీప్ సర్చింగ్ అబౌట్ సంథింగ్ గుడ్ యా సో లాస్ట్ ఆల్మోస్ట్ టైం 4:40 అయిపోయింది నాకు కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ స్టేజ్ మీద కావాలి ఎవరు వస్తారు నీ పేరు చెప్పాలి టెల్ యువర్ నేమ్ అండ్ యువర్ ఫాదర్స్ నేమ్ ఎక్కడ ఉంటావు వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ నీకేమన్నా ఏమవ్వాలనుకుంటావు పెద్ద ఎందుకంటే అబ్దుల్ కలాం గారు కూడా చిన్నప్పుడు ఆయన బీచ్ లో తిరుగుతూ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలి రోజు ఆయన ప్లేన్ చూసాం ఏరోప్లేన్ ఒక మధ్య తిరుగుతున్నాం ఏరోప్లేన్ చూస్తూ ఆయన ఏమనుకున్నాడు ఏరోనాటిక్ ఇంజనీర్ కావాలనుకున్నారు అబ్దుల్ కలాం కాబట్టి మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి ఎస్ యువర్ నేమ్ చంద్రం చరణ్ నాగ్ చరణ్ నాగ్ ఓకే నాన్నగారి పేరు ఫాదర్ నాగకిషోర్ నందకిషోర్ చరణ్ నాగ్ నాన్నగారి పేరు నందకిషోర్ ఎక్కడ ఉంటావు ఏ ఊరు ఎక్కడ ఉంటావు ఏ వీధి మీ అడ్రస్ మీ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు మీ ఇంటికి ఎక్కడికి వెళ్తావు ఇల్లు ఎక్కడ శ్రీనివాస మన శ్రీనివాస ఓకే శ్రీనివాస్ మాట్లాడాడు ఏమవుతున్నాను పెద్ద అయితే పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు నాతో పాటు అందరూ వెరీ గుడ్ అక్కడ వెళ్ళి అక్కడ అడుగుదాం ఏమని అడుగుదాం చరణ్ నాగ్ తెలుసా మీకు అని అడుగుతాం చరణ్ నాగ్ అక్కడ అడుగుదామండి ఏమంటారు ఇక్కడ చెప్తారా ఏమని చెప్తారు ఎవరబ్బాయి అని చెప్తారు ఇప్పుడు వెళ్ళి అక్కడ అడిగితే ఓహో చరణ్ నాగ్ మాకు తెలుసండి ఎవరబ్బాయి అంటారు నందకిషోర్ గారు అబ్బాయి అంటారు ఓకే వదిలేద్దాం ఇప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అక్కడ వాళ్ళు ఆయన పెళ్ళిళ్ళు తీస్తున్నాడు కానీ మనం అటువైపు చూడకూడదు కాన్సన్ట్రేషన్ ప్రామాణిజం 1729 గారు మీరు అక్కడ చూస్తే యువర్ గాన్ కాన్సన్ట్రేషన్ ఓకే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాడు ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే చరణ్ నాగ్ ఏం కావాలనుకుంటున్నాడు పెద్ద అయిన తర్వాత పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు 20 years తర్వాత నందకిషోర్ గారు అక్కడ తిరుగుతుంటే అందరు ఏమంటారు అప్పుడు చరణ్ నాగ్ వాళ్ళ నాన్న అంటారు ఇప్పుడు ఏమంటారు నందకిషోర్ గారి అబ్బాయి 20 సంవత్సరాల తర్వాత చరణ్ నాగ్ వాళ్ళ నాన్నగారు నందకిషోర్ అంటే చరణ్ నాగ్ వల్ల వాళ్ళ నాన్నగారికి పేరు రాబోతుంది అనమాట 20 years తర్వాత కాబట్టి అది మీ నెంబర్ 1 గోల్ గా ఉండాలి అనమాట నా వల్ల మా నాన్నగారికి పేరు రావాలి మా అమ్మకు పేరు రావాలి మా శ్రీనివాస మహల్కు పేరు రావాలి మా విజయవాడకు పేరు రావాలి ఆంధ్రప్రదేశ్ కు పేరు రావాలి ఫైనల్ గా ఇండియాకు పేరు రావాలి అది మీ నెంబర్ 1 గోల్ అందరూ ఆ విధంగా గోల్ చేద్దామా కాబట్టి ఫస్ట్ గోల్ ఏంటంటే నా వల్ల మా అమ్మ నాన్నలకు పేరు రావాలి మా ఊరికి పేరు రావాలి మా రాష్ట్రానికి పేరు రావాలి మా దేశానికి పేరు రావాలి నువ్వు చెప్పు Sir, I will ask a question, sir. नहीं वो बाद में afterwards first you tell your name My name is B. Sai Manoj Kumar. Sai Manoj Kumar నాన్నగారి పేరు My father's name is B. Srinivas Rao. శ్రీనివాసరావు సాయి మనోజ్ కుమార్ బి శ్రీనివాసరావు
ఎక్కడ ఉంటావు? నియర్ కామన్ విలేజ్. కామన్ విల్లా. నియర్ శ్రీనివాస్ శ్రీనివాస్ మాల్ దగ్గర. ఏమో అనుకున్నావు? వాట్ యు వాంట్? ఐఏఎస్ ఆఫీసర్. శ్రీనివాస్ మాల్ పోయి ఎవరిని గురించి అడగాలి? సాయి మనోజ్ కుమార్ అంటే అక్కడ ఏమంటారు అందరు? ఎవరు అబ్బాయి అంటారు? శ్రీనివాసరావు గారు అబ్బాయి. 20 years తర్వాత ఈ సాయి మనోజ్ కుమార్ ఏం కాబోతున్నాడు? ఆ రోజు అంటే శ్రీనివాస్ మాల్లో వెళ్తే ఏమంటారు? శ్రీనివాసరావు గారిని ఏమంటారు? సాయి వాళ్ళ గారు. అలా అనిపిస్తావు అలాగా? సో అలా అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అలాగే అనిపించాలి. దట్ షుడ్ బి యువర్ నెంబర్ 1 గోల్. కాబట్టి ఈ రోజు పుస్తకం పెడతారు కదా రేపటి నుంచి, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఇది రాయండి. నా వల్ల మా అమ్మా నాన్నలకి, మా వీధికి, మా ఊరికి, మా రాష్ట్రానికి, మా దేశానికి నేను పేరు తీసుకొస్తాను. నేను పెద్ద అయిన తర్వాత ఈ విధంగా తయారవుతానని ఈరోజు రాసుకోండి. అది నెంబర్ 1 గోల్. బట్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, క్వశ్చన్ రిప్లై చేస్తాను. ఇదైపోయింది, ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా చెప్పావు కదా టమాటోలు, ఉల్లిపాయలు. నెక్స్ట్ నీ పేరు? My name is Pallavi. పల్లవి. నాన్నగారి పేరు? వెంకటరమణ. వెంకటరమణ. పల్లవి వెంకటరమణ. ఎక్కడ ఉంటావు? నెహ్రూ బొమ్మ సెంటర్, శ్రీనివాస్ మాల్. ఓకే. నీ ఉద్దేశం ఏంటి? నువ్వేం కావాలనుకుంటావు? డాక్టర్. డాక్టర్ అవ్వాలని. ఎట్లా మామూలు డాక్టరా, మంచి డాక్టరా? ఎట్లా మంచి డాక్టర్ అంటే ఎలా ఉంటారు? మంచి డాక్టర్ అంటే ఎవరు? అందరికీ సేవ చేసే డాక్టర్ గా ఎవరు తయారవుతున్నారు? పల్లవి. పల్లవి గారు నాన్నగారి పేరు? ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 20 years తర్వాత పల్లవి ఒక బెస్ట్ డాక్టర్ కాబోతుంది. అవుతుందా? ఆ రోజు ఏమవుతుందంటే వాళ్ళ నాన్నగారికి ఒక ఫోన్ వెళ్తుంది. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది తెలుసా? మేడం గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది. ప్రిన్సిపల్ మేడం గారి దగ్గర నుంచి. ఈ రోజు మా స్కూల్లో ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్ ఉందండి, చాలా మంది వస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు రావాలి? అప్పుడు పల్లవి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు పల్లవికి. పల్లవి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పెద్ద హాస్పిటల్లో ఉంటుంది కదా. అప్పుడు ఫోన్ చేసి చెప్తారు, అమ్మ ఫోన్ వచ్చింది మీ మేడం గారి దగ్గర నుంచి, రేపు స్కూల్లో పెద్ద ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్ కి నువ్వు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలి అంటే, సరే నాన్న అని చెప్పేసి పల్లవి చీఫ్ గెస్ట్ గా వచ్చి ఎక్కడ కూర్చుంటుంది? ఆ కుర్చీలో కూర్చుంటుంది అన్నమాట. కాబట్టి మన సెకండ్ గోల్ ఏమి ఉండాలంటే లైఫ్ లో మనం చదివిన స్కూల్ కి మనము చీఫ్ గెస్ట్ గా రావాలి అని నిర్ణయించుకోవాలి. ఫస్ట్ గోల్ మన వల్ల మన పేరెంట్స్ కి పేరు రావాలి, మన ఊరికి పేరు రావాలి, రాష్ట్రానికి పేరు రావాలి, దేశానికి పేరు రావాలి. రెండవ గోల్ మన స్కూల్, మనం చదివిన స్కూల్ కి మనం ఒక రోజు రావాలి. ఇంకా మూడోది మీ పేరు చెప్పండి, మీ రోల్ మోడల్ ఎవరు? అంటే మీకు బాగా ఇష్టపడేది ఎవరు? హూ ఇస్ యువర్ రోల్ మోడల్? యువర్ నేమ్ అండ్ హూ ఇస్ యువర్ రోల్ మోడల్? Sarayu sir. I am your role model. Very good. What is your name? Sarayu sir. Sarayu. What is your role model? Sarayu. Who is your role model? Father. Mother. Okay, your mother. Next. Name and your role model. My name is B. Ashwini Durga. Who is your role model? Father. Your father. Next. My name is Vasavi. Who is your role model? My parents. Your parents. Next. Anybody? My name is Devi. My role model is my father. Your father. Very good. Anybody having role model other than parents? Yes. Shabra. My name is Chaitanya Balaji. My role model is Srinivas Ramanujan. Srinivas.
My role number is my role model is my sister. Your sister. Very good, very good. My name is Nandini. My role model is my parents and teachers. Okay, very good. సో అందరూ మొన్న ఇంకో స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్కి వెళ్తే ఇలాగే అడిగాను అన్నమాట. ఒక స్టూడెంట్ లేచి సార్ మై రోల్ మోడల్ ఈజ్ ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని తెలుసు కదా, ఎంఎస్ ధోని ఎవరు? ఇండియన్ క్యాప్టెన్, ఇంతకుముందు ప్రీవియస్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా. నేనేం చెప్పానంటే అబ్బాయికి, ఎంఎస్ ధోని నాకు పరిచయం, ఐ నో ఎంఎస్ ధోని, మీ ఇంటికి తీసుకొస్తాను అన్నాడు. వాడేమన్నాడు, సార్ సార్ తీసుకురండి సార్, తీసుకురండి సార్. ఏం చేస్తారా ఎంఎస్ ధోనితో తీసుకొస్తే అంటే, నేను నా క్రికెట్ చాలా ఇంట్రెస్ట్ సార్, నేను కూడా అట్లాంటి ప్లేయర్ అవ్వాలంటే ఎలా అవ్వాలని అడుగుతాను. మరి అప్పుడు అడిగాను అన్నమాట వాడిని, మరి ఎవరు మీ క్లాస్లో ఎవరు నంబర్ ఎంఎస్ ధోని మీ ఇంటికి వచ్చాడంటే ఏం చేస్తామంటే, ఎంఎస్ ధోనితో పాటు నేను ఫోటో దిగుతాను సార్, ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ కూడా తీసుకొని నేను స్కూల్కి తీసుకొస్తాను, అందరికీ చూపిస్తాను అన్నాను. వెరీ నేను అబ్బాయికి ఏం చెప్పానంటే, నువ్వు రేపు నీ ఫీల్డ్లో ఎంత గొప్పవాడి కావాలంటే ఎంఎస్ ధోని వచ్చి నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని చెప్పాను. ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ వాడు తీసుకుంటాడు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు క్రికెట్ లో మంచి ప్లేయర్ అంటున్నావు కదా, నువ్వు ఎటువంటి ప్లేయర్ అవ్వాలంటే ఎంఎస్ ధోని వచ్చి మీ ఇంటి దగ్గర నిలబడి నీ ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేయాలి అని చెప్పారు అనమాట. అదేవిధంగా ఇంకో స్కూల్కి వెళ్తే నీ రోల్ మోడల్ అంటే ఒక మహేష్ బాబు అని చెప్పాడు. మహేష్ బాబు అదే అడిగాను అనమాట. మహేష్ బాబుని తీసుకొస్తే ఏం చేస్తామంటే, నేను ఫోటో తీసుకుంటాను సార్, ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, అందరికీ చూపిస్తాను. నేనేం చెప్పానంటే, ఆ అబ్బాయి గొప్ప ఇంజనీర్ కావాలన్నాడు, ఆ గొప్ప టీచర్ కావాలన్నాడు. అబ్బాయి గొప్ప టీచర్. గొప్ప టీచర్ ఎవరు మన దేశంలో? మనం టీచర్స్ డే ఒకరోజు జరుపుకుంటాం. ఏదది? సెప్టెంబర్. ఎందుకు? ఎవరికి బర్త్డే ఆ రోజు? సర్వేపల్లి రాధాకృష్ణన్. కాబట్టి ఆయన బెస్ట్ టీచర్ ఇన్ ది కంట్రీ. కాబట్టి నేను అబ్బాయికి ఏం చెప్పానంటే, నువ్వు బెస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా అవ్వాలి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కన్నా మంచి టీచర్ అవ్వాలి. ఆ రోజు ఏమైతుందంటే, నువ్వు ఎక్కడైనా నిలబడి మాట్లాడుతుంటే మహేష్ బాబు ఎక్కడో అక్కడ నిలబడి లైన్లో నిలబడి నీ సంతకం కోసం వెయిట్ చేస్తూ మీ అందరికీ ఈ 3 లక్ష్యాలు కావాలి జీవితాలు. కాబట్టి ఈరోజు పుస్తకంలో రాసేసుకోండి. మొదటిది, నా వల్ల మా తల్లిదండ్రులకు పేరు రావాలి, మా ఊరికి పేరు రావాలి, రాష్ట్రానికి పేరు రావాలి, దేశానికి పేరు. నెంబర్ 2, నా స్కూల్కి నేను చీఫ్ గెస్ట్ గా ఒక రోజు వస్తాను. నేను ఇప్పుడు ఎవరి ఆటోగ్రాఫ్ అయితే తీసుకోవాలనుకుంటున్నానో వాళ్ళు లైన్ లో నిలబడి నా ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని ఈ 3 నిర్ణయాలు మీరు తీసుకొని బ్రహ్మాండంగా ఇక్కడ చదువుకుంటూ, పుస్తకాలు చదువుతూ, కథలు చదువుతూ, ఆటలు ఆడుతూ, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఇంట్లో అమ్మా నాన్నలకు హెల్ప్ చేస్తూ, గురువుల్ని గౌరవిస్తూ, ఇవన్నీ చేసుకుంటూ ఎవరైతే వెళ్తారో వాళ్ళు రేపు అబ్దుల్ కలాం గారి లాగా తయారవుతారు అన్నమాట. ఎంతమంది ఉన్నారు అలా తయారయ్యేవాడు? ఇవన్నీ రికార్డ్ చేసి అందరు కూడా తీసుకు. సో రేపు ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ ఫోటోలో మళ్ళా వెతుకుతాం, వీళ్ళంతా ఏమయ్యారు అని చెప్పేసి. కాబట్టి అప్పుడు మీరు చూడండి, 20 సంవత్సరాల తర్వాత మీరు అనుకున్నదంతా మీరు సాధించుకుని గొప్ప వ్యక్తులైతే మొత్తం దేశం మీకోసం చేతులు పైకెత్తుతారు. దేశాన్ని చేతులు పైకెత్తించాలి. కాబట్టి దానికి మనం శభాష్ చెప్పుకుందాం. అందరి చేతులు పైకెత్తండి, వెనక్కి చెప్పండి, శభాష్ ఇచ్చినాడు. రోజు శభాష్ అని చెప్పుకుంటున్నాడు. రోజు లేవగానే ధ్యానం 5 నిమిషాలు చేసుకొని శభాష్. చూడండి, బ్రహ్మాండంగా ఎదుగుతారు. దేశం మీకు శభాష్ చెప్తుంది. 10 సంవత్సరాల తర్వాత దేశం శభాష్ 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 అని మీకు జరుగుతున్నాడు. అలాంటి వాడిగా మీరు తయారవగా. కాబట్టి ఈ రోజు నేను చెప్పిన విషయాలు చిన్న చిన్న విషయాలు చెప్పాను. వీటన్నిటి గురించి ఆలోచించి రేపు వచ్చి ఒక ఎస్సే రాయాలి. ఈ రోజు నేను చెప్పిన విషయాలన్నింటినీ ఒక ఎస్సే రూపంలో రాసి మేడం గారి ఇవ్వండి. తర్వాత వాళ్ళు కరెక్ట్ చేసి బెస్ట్ ఎస్సేస్ మీరు డిస్ప్లే చేయండి.
కాలేజ్ నోటీస్ బోర్డు కానీ స్కూల్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి. ఆ తర్వాత బెస్ట్ ఎస్ఎస్ వాళ్ళకి నేను ఆయన ప్రజెంట్ సమ్ బుక్స్ టు ఆల్. సరేనా? రెడీ? ఎంతమంది తీసుకుంటారు మన ఆదాయం నుంచి? క్వశ్చన్ అడుగుతున్నాను. టీచర్ అదే చెప్పాను కదా, టీచర్ ఎంత నోబుల్ ప్రొఫెషన్ అంటే పిల్లల్ని మనం మార్చవచ్చు, వాళ్ళని షేప్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఎప్పుడైనా సేఫ్ అంటా మనం ఏం చేస్తారు? స్టోన్స్ లో బ్రహ్మాండమైన పిక్చర్స్ తీసుకొస్తారు. అదేవిధంగా టీచర్ కూడా స్టూడెంట్ ని బ్రహ్మాండమైన వ్యక్తిగా మారుస్తారు. బట్ అటువంటి పవర్ఫుల్ పోస్ట్ ఏదైనా ఉందంటే, పవర్ఫుల్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే, పవర్ఫుల్ వృత్తి ఏదైనా ఉంటే ఏదది? టీచర్. టీచర్. ఓకే, నువ్వేదో క్వశ్చన్ అడుగుతానంటారా? How you became an IPS officer? ఎస్, నేను కూడా ఇలాగే మీ స్కూల్లో ఇట్లాగే చదువుకునేవాడిని. రోజు వెళ్ళి మా అమ్మకు సహాయం చేసేవాడిని వంటింట్లో. టీచర్లకు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేవాడిని, విషయాలు చదువుకునేవాడిని, బ్రహ్మాండంగా ఆడేవాడిని. అయిపోయాను. ఇంతే, సింపుల్. కష్టమే కాదు, సింపుల్. సార్, ఎగ్ ఉందా కోడి ఉందా? కాబట్టి ఈ ప్రశ్నకు రీసెర్చ్ ఫైనల్ గా నువ్వు ఈ క్వశ్చన్ లో పిహెచ్డి సంపాదించాలి. నీకే క్వశ్చన్. నువ్వు బాగా పెద్దోడైన తర్వాత సైంటిస్ట్ అయ్యి ప్రపంచానికి కోడి ఉందా ఎగ్ ఉందా అని నువ్వే చెప్పాలి. దట్ ఈస్ యువర్ టార్గెట్. ఓకే, So what steps I should take to become? బెస్ట్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఇప్పుడే ఆల్రెడీ ఒక ఎయిమ్ పెట్టుకున్నావు లైఫ్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో చిన్న చిన్న ఒక పేపర్స్ తీసుకొని దాని మీద రాస్తాం. ఐ వాంట్ టు బికమ్ ది బెస్ట్ ఐఏఎస్ కొత్త ఐఏఎస్ ఆఫీసర్ వరకు బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అది రాసేసుకొని అన్ని చోట్ల అంటించేస్తాం. టీవీ మీద కూడా ఒకటి అంటించేస్తాం. టీవీ మీద చాలాసేపు కూర్చుంటుంటాం కదా, టీవీ ముందు టీవీ చెప్తుంది నౌ యూ వాంట్ టు బికమ్ బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గెట్ అప్ అండ్ స్టడీ. So that is one thing, aim in your life. You keep reading everything, whatever comes to you. Keep doing extensive study. చదువుతాడు, అరే కొంచెం బాగా చదువుతుంటారు ప్రతి విషయం. ఇందాక చెప్పాను కదా, బెలూన్ ఎందుకు పైకి వచ్చింది దాని గురించి, దాని థియరీ, ఆర్కిమెడిస్ ఆయన థియరీ, ఇలాంటివన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా మంచి విషయాలు కనపడితే అవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా అలా వెళ్ళిపోతుంటే కొన్ని సంవత్సరాల తర్వాత నీకే తెలుస్తుంది మిగతా వాళ్ళకన్నా యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్. వాట్ యు రిక్వైర్ ఈస్ బెటర్ నాలెడ్జ్, బెటర్ ఇన్ఫర్మేషన్ అండ్ బెటర్ అనాలిసిస్. ఈ మూడు విషయాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే జస్ట్ యూ రైట్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్, యూ విల్ గెట్ క్వాలిఫైడ్. మనకు కావాల్సిందంటే ఏం ఉండాలి లైఫ్, ఏముంటే దానికి ఈ విధంగా ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంటే దెన్ యూ విల్ ఆల్వేస్ బికమ్ ఎక్సలెంట్. ఆల్వేస్ ట్రై ఫర్ ఎక్సలెన్స్. జీవితంలో ఎప్పుడు ఎక్సలెన్స్ సాధించాలి, అద్భుతాన్ని సాధించాలి. మీకు ఇంకో చిన్న కథ చెప్పేసి నేను నాకు ముగించేస్తాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ స్టోరీ. కాదు, చేరింది ఎక్కడ? దేవుడి దగ్గర. కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ చేరామన్నది ముఖ్యం. కాబట్టి మనం చిన్న చిన్న వీర కుటుంబాల్లో మనం పుట్టిండొచ్చు. నాన్నగారు మన ఆటో డ్రైవర్ అవ్వచ్చు, అమ్మ ఎక్కడో పనిచేస్తుండొచ్చు, నాన్నగారు ఎక్కడైనా చిన్న షాప్ లో పనిచేస్తుండొచ్చు. కానీ కలువ పూలు తామర పూలు లాగా మీరు కూడా అక్కడే పుట్టారు. కానీ మీరు ఎక్కడ చేరొచ్చు? దేవుడి దగ్గర. అంటే గొప్ప గొప్ప స్థానాల్లో మీరు చేరొచ్చు అనమాట. దానికి కావాల్సింది ఏంటి? మన హార్డ్ వర్క్, శ్రమ, యాటిట్యూడ్, డిసిప్లిన్, భారతదేశాన్ని ప్రేమించడం, ఐ లవ్ ఇండియా. ఈ మూడు చేసుకుంటూ వెళ్ళారంటే మీరు కూడా కలువ పూలు తామర పూలు లాగా బ్రహ్మాండంగా ఎదుగుతారు. బోన్సాయి చెట్లలాగా మీరు చిన్న పొట్టి చెట్లు కాకూడదు, మీరు పెద్ద పెద్ద వృక్షాలు అవ్వాలన్నమాట. మీరు అది ఎవరో కంపెనీకి వస్తారు. యా, విజయ్ కుమార్ సార్, మీరు ఎందుకు చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకోలేదు సార్? నేను అనుకున్నది ఏంటంటే, నేను అదే ఇప్పుడు నేను ఈ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాను కదా, నేను ఇది అయిన తర్వాత నేను స్కూల్ పెడదాం అనుకుంటున్నాను.
వీడు చిన్న చిన్న పిల్లలతో రోజు ఇలా బాగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చేయాలని నా ఐడియా. చీఫ్ మినిస్టర్ అయితే ఏమవుతుంది? ఎందుకు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పండి. దేశానికి మంచి చేయాలి సార్, రాష్ట్రానికి. విజయ్ సార్. విజయ్. కాబట్టి ఇప్పుడు నేనేమనుకున్నానంటే 20 years తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? కాబట్టి ఈ లక్ష్యం నేను చీఫ్ మినిస్టర్ అవుతానని పెట్టు. ఓకే. Standard. My question is, did you face any problems while dealing Jagan case, sir? No problem. I am like this only. I was like that and I am like this only. No problem. Nothing. Problem అంటే ఏంటంటే మనం అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. మనం అనుకుంటే ప్రాబ్లము, మనం అనుకుంటే ప్రాబ్లం లేదు. No problem. Nothing. Thank you, sir. Yes. అవుతుంది. Excuse me, sir. I always said my initial role models are my parents. Next, my role models are my teachers. One of my headmasters who taught us, he is staying in Vijayawada. After this program, I am going to meet him. Thank you, sir. Very common, sir. Yes. In this company for mental. Yeah. Why do we often see even the police person intervene corruption? Corruption, yes. Corruption. She is asking about corruption. Corruption is the main problem of the society because everybody wants to make easy money. So easy money because every day in the newspaper you are reading so many crores are found with somebody. Somebody is asking money and he has been caught. The basic reason for this is the greediness of a person. Suppose if I am happy with my salary, if I am happy with what I have, so I need not be corrupt. What everybody thinking is that they want to become rich by other means, which are not proper means, legal means. So that is where the corruption comes in. And also there are many people who are ready to give money also to get their work done. So if you want to control corruption, you have to reduce this and also you have to make people not to pay money to these corrupt people. So when you make those two things, it is again how you make yourself. Suppose tomorrow if you grow up, you get into a good office. Suppose if you are a corrupt person, then you will demand money. If you are a non-corrupt person, you always work for the society. So right from this young age, you develop helping people. If you start the habit of helping people now itself, you will never make people do something. Suppose if you find somebody who is suffering from some this thing, he has no food. So always try to give some food to him. So if there is somebody who is unable to cross the road, help them to cross the road. That means these helping habits, they start when you are a child. So with these habits, if you grow up, you always feel that my purpose of life is to help the society. So then the corruption will end. So you people only can end corruption. Your thoughts, the way you are brought up, the way you are going to make yourself, that is going to be a solution to solve the problem of corruption in this. So keep your demands less. Suppose don't ask your father for anything. So if you ask more and more things from your father, he will indulge in corruption. So you reduce your demands. This is sufficient for me. This is sufficient for me. I can live happily in this. Then your father need not have to do any indulge in corruption. Suppose you say that I want this, I want this, I want to go here and all, then he is bound to indulge in corruption. So keep your desires to a minimum. Then this is one of the ways of ending corruption. And when you get into a good position, you always check and control corruption. You don't allow corruption to take place. So your generation is going to wage a war against the corruption. Let us time బ్రహ్మాండంగా ఈరోజు ఒక 1.5 hours బాగా మాట్లాడుతున్నాం, అవునా లేదా? కాబట్టి రోజు మీరు ఏం చేయాలంటే కథల పుస్తకాలు చదువుతారు. స్టార్ట్ రీడింగ్ స్టోరీ బుక్స్.
Story books. How to protect from Eve teasers. Eve teasing, yes. That is a big problem in the East. Always the hero will be doing the same thing. Right? The hero goes and he follows somebody and he teases. You are all seeing that movie. Why don't you stop going to those movies? Automatically the producers will not make such movies. 100 number. Number 100. That is the police control room number. So whenever you find such things, you kindly inform the police that in this area, some Eve teasers are indulging in Eve teasing. Kindly help us. Definitely they will come and respond. Somebody has to take a lead. Somebody has to take a lead. You speak to the Commissioner of Police or you take an appointment with the Commissioner of Police, go and meet him. Tell him, sir, these areas we are facing the Eve teasing. Kindly look into this. They will definitely appreciate. Commissioner of Police number may be available to you. Or if you want, I will give you after this program. Take it and bring up and give my reference or send him a message. Today Lakshmanarayan sir came to our college, so he gave your number. So we would like to speak to you. Speak to you. Some of you have to take it hold. Somebody have to take some action somewhere. Then only this menace can be controlled. There are teams, I will definitely tell, and you also should take the lead and tell something. Okay? Right. Thank you. From class 10, I have a question for you. Yes. What are your great awards that made you very happy in your life? What are my Great awards and successful awards. awards? Achievements. Achievements. I met about 11 lakh children like you. That is my great. I derive a lot of happiness. I derive a lot of happiness in meeting you people. A lot of my friends say that don't you get tired. In one day I go to some 5-6 schools like this and discuss with them. At the end of the day, evening also I am very fresh. So my friends ask me, don't you get tired? I said, whenever you do a thing of your liking, you never get tired. So meeting you people, you are the future of this country. Meeting you people, understanding your problems and trying to do something to you is always a pleasure. I think this is the biggest award what I dream about in my life, and I wish to meet as many children like you as possible. Yeah. Today I got to meet Kajal. Very see उनका पिताजी आप आ जाइए जरा स्टेज के ऊपर. Yeah. आइए. जबरदस्त है अम्माई. ఎవరు? మీ స్కూల్ నుంచి ఇండియాలో రిప్రజెంట్ చేయబడింది ఏ గేమ్ లో? టేబుల్ టెన్నిస్. వాళ్ళ ఫాదర్ చూడు ఎక్కడ పని చేస్తారు తెలుసా మీకు? మీ కేబిఎన్ కాలేజ్ లో ఆయన జాబ్ చేస్తారు. చూడండి ఆ అమ్మాయి డిటర్మినేషన్ చూడండి. ఈ రోజు చూసారా ఆ అమ్మాయి వల్ల వాళ్ళిద్దరు పేరెంట్స్ ఎంత గర్వంగా ఉన్నారు. మన ఫస్ట్ టార్గెట్ నేను చెప్పాను చూడండి. Fulfillment of the first target. Because of me or due to me, my parents should get recognition or good name. Now she is representing India. So India is going to get a good name. So Kajal has achieved the first target. Now one day she is going to come and sit here. That means chief guest. That is also over. One day she is going to give. So all the three she is going to fulfill. So every one of you can fulfill. Every one of you can fulfill. Just for even this condition also, she has learned table tennis. She has pursued it along with the coach. Now she has reached this stage. It's hard work. It is hard work and dedication and concentration. That's why she has become such a stage. So every one of you can become this thing. She realized the lion in her. She did not remain as a sheep lion. She is a real lion. So now she is standing like a lion. So you all can stand like a lion. So award. बहुत बहुत बधाई है आपको. बहुत अच्छा है. भारत के लिए एक बढ़िया लड़की को आपने पैदा किया. उनके वजह से भारत में
అందరి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఒకసారి స్టేజ్ మీద తీసుకురావాలి. మీ అందరి పేరెంట్స్ తీసుకొస్తారా? చేయండి. మీకు ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ విధంగా చేయండి. సో అమ్మాయి ట్రిప్కి ఏదైనా హెల్ప్ కావాలో అదంతా మేము ఆలోచిస్తున్నాం ఏం చేద్దామని. Let us see what best we can do and see that she goes comfortably to and represent India and make India great. She is going to make India great. Yeah, ఈ అమ్మాయి కూడా ఉత్పత్తంగా మీరు వాళ్ళ మదర్ అమ్మ. She also achieved her first target. అయిపోయిందా? So she brought name to the family and to the state. Very soon she will be getting great name to the country. So that is also found to be there, and she is also going to sing one day, and she is going to give. So like that, everybody, these three goals you achieve, India is going to be great country. India is going to be a great country. మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్, బ్రహ్మాండంగా చేయండి. బ్లెస్సింగ్స్ మాకు పాఠాలు నేర్పిన గురువు, అమ్మా నాన్నలు, తర్వాత మా గురువు గారు ఈరోజు చెప్తున్న నల్లబడరా ఇప్పుడు ప్రోగ్రామ్ తర్వాత మా గురువు గారిని చూపిస్తాను. మా హెడ్ మాస్టర్, నేను చదువుకున్న స్కూల్కి హెడ్ మాస్టర్ ఆయన సత్యనారాయణ గారు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు కలవడానికి. నేమ్ ఆఫ్ ద స్కూల్ నేమ్, మాది నేమ్ ఆఫ్ ది స్కూల్ ప్రాజెక్ట్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ శ్రీశైలం. Government school. I will give one example. You know Swami Vivekananda? He used to borrow a big book every day from library. ఇంత పెద్ద పుస్తకం తీసుకెళ్ళేవాడు, నెక్స్ట్ డే రిటర్న్ ఇచ్చేసేవాడు. ఇంత పెద్ద బుక్. అలా ఒక నెల అయిన తర్వాత లైబ్రరీకి డౌట్ వచ్చింది, రోజు తీసుకెళ్తున్నాడు, ఇది ఇంటిలాగా పెట్టుకొని పడుకుంటున్నాడా చదువుతున్నాడా అని. అప్పుడు అడిగాడు, నువ్వు ఏం చేస్తున్నావు ఈ పుస్తకాలతో అంటే, నేను చదువుతున్నాను, మీరు ఏ బుక్ లో ఏ పేజ్ లో ఏముంది అడగండి నేను చెప్తాను. అప్పుడు లైబ్రరీ టెస్ట్ పెడతారు, ఈ బుక్ లో 400 పేజీలు ఏముందంటే టాప్ టు బాటం చెప్తారు. దే ఆర్ కాల్డ్ ఏకసంతాగ్రామం. అంటే ఒక్కసారి చూడగానే ఒక్కసారి వినగానే వాళ్ళు గుర్తు పెట్టుకోగలరు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. టీచర్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా చేసి వింటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు చదవాల్సిన అవసరం రాదు. కాబట్టి నువ్వు కూడా టీచర్ చెప్పేదాన్ని అటు ఇటు తిరగకుండా వినిగితే యూ కెన్ ఆల్సో డూ దట్ అండ్ మెయింటైన్ ది సేమ్ కల్చర్ అండ్ few things which I suggested once you do that. So let us make Bharat India great. Let us make India great. Let us make India great. Thank you very much. Jai Hind. Jai Hind.